హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటైనా నిల్వ ఉండే ఈ మామిడికాయ పచ్చడి పక్కా పల్లెటూరి స్టైల్లో గ్లాసు కొలతలతోటి చూపించబోతున్నాను. మొదటిసారి పెట్టేవాళ్ళైనా సరే ఇలా పెట్టారంటే పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది. సంవత్సరం నిల్వ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మామిడికాయ గుజ్జుని టిఫిన్స్లో కూడా వేసుకొని తినొచ్చండి. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మామిడికాయ ముక్కల్ని నేను బయటే కొట్టించుకొని తీసుకొని వచ్చానండి. నేను తీసుకున్న కాయలు చిన్న కాయలు కాబట్టి 4 కాయలు కొట్టించితే ఈ ముక్కల వరకు వచ్చాయండి. ఒక్కొక్క కాయ వచ్చేసి 40 రూపాయలు పడింది. మీకైతే ఎంత కాస్ట్ పడిందో, మీరు పచ్చడి పెట్టారో లేదో కమెంట్ చేయండి. దీనిపైన ఉన్న ఇలా తెల్లటి పొర అలానే నల్లటి పొర ఉంటాయి కదా, అవన్నీ తీసేసేసి ఇలా శుభ్రంగా క్లాత్ తోటి తుడుచుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడి కోసం వాడే గిన్నెలు కానీ ఏవైనా చేతులు కూడా శుభ్రంగా తుడుచుకొని పెట్టాలి. ఏ మాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది. ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు కూడా స్టీల్ గిన్నెల్లోనే కలుపుకోవాలండి. అల్యూమినియం పాత్రలు ఏమైనా వాడామంటే అవి పాడవుతాయి. అందుకని చెప్పేసి ఇలా స్టీల్ వాటిల్లోనే పచ్చడిని కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా క్లీన్గా మొత్తం ముక్కలన్నింటినీ తుడుచుకున్న తర్వాత వీటిని ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా కొలతకి తీసుకొని ఇప్పుడైతే కొలుచుకుందాము. నేనైతే కొలత ప్రకారం చూపిస్తున్నానండి. నేను తీసుకున్న ఈ లోటాతోటి కొలుచుకుంటున్నాను. ఈ లోటాతోటి నాకు 4 లోటాలు అయితే వచ్చాయండి. మీరు ఏ గిన్నె తీసుకున్నా కూడా ఇలా 4 వచ్చేలాగా చూసుకోండి. ఇలా లెక్క పెట్టుకొని 4 వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలానే ఈ పచ్చడి కోసం నేను శనగ నూనెనే యూజ్ చేస్తున్నానండి. శనగ నూనె కానీ పప్పుల నూనె కానీ వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పల్లి నూనె కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వరకు వేసేసుకొని ఇలా ముక్కలకి ముందు పసుపు నూనెని పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల ముక్క సంవత్సరం ఉన్నా కూడా మెత్తబడకుండా గట్టిగా బాగుంటుంది పచ్చడి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పుని వేసుకుందాము. నేనైతే కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పు సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. అలా అయినా వేసుకోవచ్చండి. కరగదని ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే కనుక ఇలా మిక్సీ అయినా వేసుకోవచ్చు. మనం తీసుకున్న లోటాతోనే కొలతలన్నీ వేసుకోవాలండి. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. మనం ఉప్పు ఎంతైతే తీసుకున్నామో అంతా ఆవపిండి వేసుకోవాలండి. అంటే ఆవాల పిండి వేసుకోవాలన్నమాట. మెంతిపిండి అయితే ఒక పావు కప్పు వరకు వేసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మెంతిపిండి ఎక్కువ వేసుకున్నామంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. అలానే 1 లోట కారం అంచుల వరకు తీసుకున్నానండి. ఫుల్గా తీసుకోలేదు. ఇలా అంచుల వరకు వేసేసుకొని ఇవి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా విడిగా కలుపుకొని వేసుకోవడం వల్ల తొందరగా పచ్చడి కలిసిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మనం పచ్చడిలో వేసుకోవాలి. అలా డైరెక్ట్గా ముక్కల్లో అయినా వేసుకోవచ్చండి. ఎందుకో నాకు ఇలా అలవాటు, ఇలా కలుపుకొని వేసుకోవడం అలవాటు కాబట్టి నేను ఇలా కలిపేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలిపేసుకున్న ఆవపిండి, ఉప్పు, కారము, మెంతిపిండి ఇవన్నీ ఇలా ముక్కల్లోకి వేసేసుకుందాము. ఇందులోకి నేను వాడిన ఆవపిండి ఆల్రెడీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదండి, ఆ ప్యాకెట్ తీసుకొచ్చుకొని వేసుకున్నాను. అలా వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఆవాలు మిక్సీ పట్టుకొని జల్లించుకొని కొలత ప్రకారం అలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ముక్కలకి బాగా పట్టించండి. ఇలా అడుగు నుంచి పై వరకు బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న మెంతిపిండి కూడా నేను ప్యాకెట్ పిండినే వాడానండి. అలా కాకుండా మెంతులు కూడా మిక్సీ వేసుకొని జల్లించుకొని పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఈ సైజు చిన్నుల్లిపాయలు ఒక 5 వరకు తీసుకొని ఇలా పొట్టు ఒలిచేసి పెట్టుకున్నానండి. 5 అయితే కరెక్ట్గా సరిపోతాయి.
మీకు ఇంకా ఎక్కువ ఇష్టమైతే కనుక ఇంకొక 2 పాయలు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను కలుపుకున్న గిన్నెకి కొంచెం చిన్న హోల్ ఉందండి, అందుకని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక 2 పాయల్ని ఇలా మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి వేసేసుకుంటే బాగుంటుందండి. ఫ్లేవరు చాలా బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. ఇలాగ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా నూనె వేసుకుందాము. నూనె అయితే 1 లోటా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ మీ ఇష్టాన్ని బట్టి మీరు కొంచెం అటు ఇటుగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఎక్స్ట్రా వేసుకోదలుచుకుంటే ఇంకొక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి పై వరకు ఇలా బాగా కలిపేసేసుకోవాలి. ఈ కొలతల ప్రకారము పెట్టుకున్నారంటే పచ్చడి కరెక్ట్గా కుదురుతుందండి. మొదటిసారి పెట్టేవాళ్ళైనా సరే ఈ కొలతల ప్రకారము పెట్టుకొని చూడండి. ఒకసారి ప్రతిసారి ఇక వేరే వాళ్ళతోటి పని లేకుండా మీరే స్వయంగా పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా ఆయిల్ని కూడా ముక్కలకి బాగా పట్టించేసి ఇలా చేతితోటి అదిం పెట్టేసి దీని మీద మూత పెట్టేసేసుకొని ఒకరోజు పక్కన పెట్టేసుకుందాము. చూస్తుంటే ఆయిల్ సరిపోలేదు అనిపిస్తుంది కదండి, అలా ఏముండదండి. మూత పెట్టేసి ఒకరోజు ఉంచేసామంటే నూనె పైకి తేలుతుంది. ఒకరోజు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. నేనైతే నైట్ అంతా ఉంచేసిన తర్వాత చూపిస్తున్నానండి, ఉదయాన్నే చూపిస్తున్నాను. చూసారా, పచ్చడి అయితే నూనె పైకి తేలి ఎంత బాగుందో చూడండి. మంచి స్మెల్ వస్తుందండి, స్మెల్కి నోరూరిపోతుంది, అంత బాగుంది. మళ్ళా ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. కల్లుప్పు డైరెక్ట్గా వేసుకుంటే కనుక ఇలా ప్లేట్లోనే ఉంచేసేసి 3 రోజుల పాటు ఇలా కల్లుప్పు కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కల్లుప్పు కరిగిన తర్వాత మాత్రమే మనం జాడీలోకి పెట్టుకోవాలి. జాడీలోకి వేసుకోవడము, మరలా ప్లేట్లోకి వేసుకొని కలుపుకోవడము ఇదంతా ఎందుకండి, శుభ్రంగా ప్లేట్లో ఉంచుకొని 3 రోజుల పాటు ఇలా రోజుకొకసారి కలుపుతూ ఉన్నామంటే ఉప్పు కరుగుతుంది, పచ్చడికి బాగా ఉప్పు కారం అవన్నీ పట్టి బాగుంటుందన్నమాట స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా కలుపుకొని 3 రోజుల తర్వాత ఒక జాడీలో కానీ లేదంటే ఇలాంటి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకోండి. క్వాలిటీ లేని డబ్బాల్లో పెట్టేసుకున్నారంటే పచ్చడి కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుందండి. క్వాలిటీ ఉన్న డబ్బాలు కానీ జాడీలు కానీ లేదంటే గాజు సీసాల్లో స్టోర్ చేసుకోండి. మీకు సంవత్సరం అంతా కూడా మనం ఇప్పుడు పెట్టుకున్న పచ్చడి ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఇదైతే వాడుకోవడానికి నేను ఈ డబ్బాలో వేసుకొని పెట్టేసుకున్నానండి. మిగిలింది వేరే డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనం పచ్చడి కలుపుకున్న ప్లేట్లోకి ఇలా వేడి వేడి అన్నం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తిన్నామంటే అసలు ఎంత బాగుందోనండి. పచ్చడి అయితే ఉప్పు కారము అన్నీ బాగా పర్ఫెక్ట్గా సరిపోయాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరైతే ఎలా పెట్టుకుంటారో కూడా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.